సో మామ ఎట్టున్నారు? సో మార్నింగ్ లేవాలా వద్దా అని ఆలోచించుకుంటా లేస్తే 4 గంటలకి అందరు వాళ్ళ ఇంటి ముందు కట్టలు కాలబెడతారు పోయి. అందరు కట్టలు దొరకాలంటే కష్టం కదా. కొంతమందికి ఏ దొరికితే అది టేబుల్, పాత సామాన్లు, లేకపోతే పాత మంచాలు, ఏది పడితే అది. ఇంకా కొంతమందికి లీవ్ దొరకక ఈ రోజు బయలుదేరుతారు ఆంధ్రకి. ఎట్లయినా ఎట్ ద ఎండ్ రీచ్ అవ్వాల్సింది ఆంధ్రకే కదా. సంక్రాంతి బై. నేను కూడా భోగి మంటల్లో మండుతూ సాయంత్రం నేను కూడా ఆంధ్రాకి బయలుదేరా. నాది ఆంధ్ర కాదు కోర్స్, కాకపోతే నా ఫ్రెండ్ ఆంధ్ర. ఓకేనా? ఒక వీడియో ఎక్కడో ఉంది కదా, ఒకవేళ నీకు గోదావరిలో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఆంధ్రాకి రండి, ఈసారి వెళ్తున్నాం, ఈసారి ఇంటి కింద మార్కెట్ అన్నమాట. మస్తు ఉంటుంది భయ్. ఎట్టా అంటే మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత కిందకి వెళ్తే ఓ క్లోజింగ్ టైంలో 10 రూపాయలు తక్కువ ఇస్తాడు కిందకి. చీప్ కాకపోయినా కూరగాయలు మస్తు దొరుకుతాయి భయ్. ఈ పొరగాడు వీడియో తీసుకున్నా ఎందుకంటే ఎట్లయినా మన రీల్స్ వైరల్ అవ్వవు, మన వీడియో వైరల్ అవ్వవు, కానీ పొరగాని చూసి 10 మంది చూస్తారు పోయి మన వీడియోలు. అది అట్లా తీయాలిరా వీడియో, నేర్చుకోర్రీ. ఇది మన ట్రైన్ కాదురా బై. సో మిస్ అవ్వలేదు బై ట్రైన్. వెళ్దాం ఆంధ్రాకి వెళ్దాం. ఈసారైనా పందం కోడి పందాం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ నుంచి మనం లోకల్ ట్రైన్ పట్టేసుకొని లింగంపల్లి వెళ్ళాలి. అక్కడ నుంచి ట్రైన్ కాబట్టి మనది డైలీ ట్రైన్లో తిరిగే వాళ్ళకి ఇది నార్మల్ ఒక ఫీలింగ్ అయి ఉండొచ్చు. కాకపోతే సంవత్సరానికి 2-3 సంవత్సరానికి ఒకసారి ఎక్కి ఓడికైతే ఓ జాతరే. ఏదో పెద్ద మూమెంట్లు క్రియేట్ చేద్దామని వంగుదాం, చూద్దాం, ఈ యాంగిల్ ఆ యాంగిల్, ఊరుకూడే ట్రైన్లో గిట్లా స్టంట్ కొడితేనే ఫోన్లో తీసుకొని పారిపోయేది. సో ప్రస్తుతానికి మనం వెళ్ళేసి ఒక టికెట్ కొనేసేద్దాం. సాలరీ నుంచి జిఎస్టీ కట్ చేసిన తర్వాత మిగిలిన చిల్లర్లు మళ్ళా అది పైసలు గవర్నమెంట్కి ఇవ్వడానికి. సో పడుకోనికి సీట్లు అయితే పట్టుకున్నా. 2 సీట్లు కావాలి భయ్ పడుకోవడానికి, లేకపోతే కాని పని. ఎందుకంటే రాత్రి పడుకొని మార్నింగ్ దిగాలి కాబట్టి సీట్లు ఉండాలి. పైననే పట్టుకున్నా అది కూడా. అండ్ ఈ సంతా మీకు తెలిసిందే, చెప్పని అవసరం లేదు. బస్లా, ఆటోల్లో, బైక్లా జాగా దొరకకపోతే లాస్ట్లా ట్రైన్లా వచ్చే సంత ఇది. మీరు ఇద్దరు అన్నారా? మీతో కాకుండా ఇద్దరు అనుకున్నానండి, లేకపోతే నేను ఎందుకు కూర్చోను? నాకే ఇరుగ్గు, నేను ఎందుకు కూర్చోబెట్టాను? ఈ అంకల్ గొడవపడి దాని తర్వాత తినేసి చక్కగా పడుకుండు. ఇక నేను కూడా పడుకుందామంటే ఒకటి జాగా అడిగిండు. ఫోన్ అని కూర్చొని ఇచ్చా. నేనైతే పడుకున్నా పోయి. మన వల్ల కాని పని, పడుకోవాలి పోయి. ఇంకొకటి ఉంది. స్మాల్ యాక్సిడెంట్.
సో లాస్ట్ టైం నాకు నేను ప్రామిస్ చేసుకున్నా ఈసారి ఎట్లయినా ఆంధ్ర వెళ్దానని. ఇగో ఈడకి వచ్చేసాం ఎట్ లాస్ట్. కాకపోతే నా ప్లాన్ ప్రకారంగా 3 రోజులు ఉందాం అనుకున్నా ఫ్రెండ్ ఇంట్లో. అండ్ 3 రోజులు పండగ ఎలా సెలబ్రేట్ చేస్తారో చూద్దాం అనుకున్నా. 5,000 పెట్టి మనం టికెట్లు కొనలేము, రిజర్వేషన్స్ అన్నది చేసుకోలేము, అంత బడ్జెట్ లేదు మన దగ్గర. కాబట్టి మూసుకొని జనరల్లో వెళ్దాం అనుకున్నా. ఎందుకంటే మీకు తెలిసిందే, ఎక్కడి నుంచైనా కరెక్ట్గా 5 days వారం ముందు మన టికెట్లు ఎన్ని హై అయిపోతాయో ఆంధ్రప్రదేశ్కి. అండ్ ఇప్పుడు కూడా చాలా ఒక్కొక్క టికెట్ 5,000 వరకు ఉన్నాయి బస్సెస్ టికెట్. కాకపోతే మనకు అంత సీన్ లేదు, బండి నడిపే అంత సీన్ లేదు. కాకపోతే మూసుకొని నేను జనరల్ ఎక్కి వచ్చేసా. సో నన్ను ఇక్కడ నా ఫ్రెండ్ అన్నది వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ అంటే పందెం కోడి. నేను ఎప్పుడు చూడలేదు హెన్ ఫైట్ అన్నది. సో అదే చూద్దామని వచ్చా. అండ్ ఒక్కవేళ వీలైతే నేనన్నది చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఏంటంటే రికార్డింగ్ డ్యాన్స్. సో భీమవరం బుల్లోలం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ముందు రెడీ అవుదాం. అండ్ ఇక్కడ స్టేషన్ మీదనే స్నానం చేసి రాత్రి తెచ్చిన పులిహోర కలుపుతూ తింటూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయా. అండ్ మన ఫ్రెండ్ వచ్చేసరికి రిసీవ్ చేసుకున్నాడు. ఇక్కడ నుంచి డైరెక్ట్ బరికి వెళ్ళిపోదాం అనుకున్నా. కాకపోతే అతను టెంపుల్ తీసుకెళ్ళాడు. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ. ముండియా మీ అబ్బాయిలు ఎలా ఉన్నా బాగానే ఉంటారులే. ఫోటో లేలి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో విఐపి వచ్చారు. అండ్ విఐపి ఉండడం వల్ల మేము ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ విఐపి దర్శనం అయిపోయిన తర్వాత ఇక పలుకుబడి ఉండడం వల్ల సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోయాం. అండ్ లోపలికి వెళ్ళగానే మనం చూస్తుంది ఏంది, వైవా హర్ష. సో సెలబ్రిటీ వచ్చేవాళ్ళు అన్నమాట ఇక్కడ. సో చాలామంది వస్తారంట ఇక్కడ, మా ఫ్రెండ్ చెప్పాడు. సో హర్షని చూసాం. లోపల ఫోటో తీసుకోవడం నాట్ అలౌడ్. సో కాబట్టి నేను వీడియో తీసుకున్నాను. నా ఫ్రెండ్ కెమెరా సై అన్నమాట. ఈ సైని చూసుకుంటా కావాలని కెమెరా ముందు ఇంకా నిలబడుతుండు, అంటే ఆడు ఉరుకుతుండు. కెమెరా పర్సన్ ఫోకస్. అక్కడ లైన్ మాత్రం బీభత్సంగా పెరిగిపోతుంది. అండ్ మనకి ఎందుకు, మనమంతా చూసేసి వచ్చేసాం కాబట్టి ఇక్కడ నుంచి బడికి ఎలా వెళ్ళాలో అడిగేస్తున్నాను. అండ్ అడిగేసి అతనే తీసుకెళ్ళి బడికి వెళ్తున్న ఆటోలో కూర్చోబెట్టాడు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మనం చూస్తున్నాం కాబట్టి ఎక్సైట్మెంట్ చాలా ఉంది. అక్కడ చాలా బర్రెలు కాదు బర్రీలు ఉంటాయంట. కొన్నిటిని చూడాలంటే పాస్ కూడా కావాలి, అంత పెద్ద బర్రీ ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ గేమ్ చూసినా నాకు అర్థం కాలేదు భయ్ ఎట్లా ఆడుతారో. కాకపోతే పైసలు కనిపిస్తుంది. అండ్ మా ఊర్లో ఒకవేళ రోడ్ల పైన కూర్చొని ఇట్లా ఆడారు అనుకో, పోలీసు వాళ్ళు తల్లో కట్టబెట్టి తీసుకెళ్తారు. కాకపోతే అఫ్కోర్స్ ఇది ఫెస్టివల్ టైం కాబట్టి ట్రెడిషనల్ లేకపోతే అలవాట వీళ్ళు ఆడుతున్నారు కాబట్టి ఇది అఫీషియల్ ఇన్ఫ్యాక్ట్. అండ్ వీళ్ళు ఆడుతారు. కాకపోతే పైసలు మాత్రం చేతులు ఎలా మారుతున్నాయంటే అలా మారుతుంది. అట్లా చూడాల్సిన సీన్ మనం చూడబోతున్నాం. కాకపోతే మేబీ నేను ఇక్కడ అప్లోడ్ చేయకపోవచ్చు, ఎందుకంటే స్ట్రైక్ వస్తుంది. ఎందుకంటే రక్తం చూపించొద్దని వస్తుంది. ఎందుకు వస్తుందో అర్థం కావట్లా. బికాస్ కోడ్ల పందెం చాలా యూట్యూబ్ ఛానల్ పైన చూశాను, వాళ్ళు చూపించారు రక్తం ఉంటాయి, వాళ్ళకి ఏం స్ట్రైక్స్ రావనే అనుకుంటున్నా. కాకపోతే నాకు వస్తుంది. సో కాబట్టి నేను ఇక్కడ అప్లోడ్ చేయకపోవచ్చు. అది చూడాలంటే మీరు వచ్చేసరికి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ మీకు వచ్చేసరికి డిస్క్రిప్షన్లో దొరుకుద్ది. సో ఇక్కడ నేను చాలా మ్యాచెస్ చూశాను. అండ్ నాకు ఫస్ట్గా తెలిసిన మాట ఏంటంటే మీ అమ్మ కాళ్ళకు కట్లు కడతారట, నైఫ్స్ కత్తి కట్టే ఇవి స్టార్ట్ చేస్తారంట. నాకు తెలీదు, ఇది కొత్త విషయం. అండ్ ఈ రక్తం వల్ల మేబీ యూట్యూబ్ అలౌ చేయట్లేదేమో. అండ్ చాలా మ్యాచెస్ చూశాను. కొన్ని మ్యాచెస్ అయితే స్టార్టింగ్ 1 minute 2 minutesలో అయిపోతున్నాయి. కొన్ని మ్యాచెస్ అయితే ఘోరంగా ½ an hour 20 minutes వరకు పోతున్నాయి. ఈ అమ్మ ఎవరు ఏ కోడి తగ్గట్లా. అండ్ ఒకవేళ తగ్గినా ఎవరైతే ఉంటారో పెంచే వాళ్ళు తీసుకొని లైక్ నోట్ నుంచి స్పిరిట్ వేస్తున్నారో ఏదో వేస్తున్నారు మేల్కు పెట్టడానికి.
అండ్ ఇవే నేను చాలా చూసా. కాకపోతే ఇవన్నీ చూసే వరకు లాస్ట్ మ్యాచ్ ఏదైతే చూసా అందులో గొడవలు అయ్యాయి. నీ అమ్మ ఇంత 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 అయితే గొడవలు ఈజ్ సాధారణం, రైట్? అండ్ ఇవన్నీ చూశాక ఇంత ఎండలో ఉండి నీ అమ్మ తినక హెడేక్ స్టార్ట్ అయిపోయింది. సో చాలామందిని అడిగాను, మీకు చెప్పినట్టు రికార్డింగ్ డ్యాన్స్ అడిగాను. కాకపోతే అది ఎవరికి తెలియకుండా ఏదో మారుమూల గ్రామంలో అవుతుందంట, మనకి ఏం తెలీదు. 3-4 అడిగాను, సో ఎవరు ఏం చెప్పలేదు. అండ్ నాకు హెడేక్ బీభత్సంగా మైగ్రేన్ అవుతుంది కాబట్టి మూసుకొని ఇంటికి వెళ్ళిపోదామని ఇక కమిట్ అయిపోయా. నెక్స్ట్ టైం చూసుకుందాంలే. ఏడికి వెళ్తుంది, ఆంధ్రానే కదా, మళ్ళీ వద్దాము, మళ్ళీ రికార్డింగ్ డ్యాన్స్ చూద్దాము అని అందుకే వెళ్ళిపోయా. అండ్ నాకు తెలిసిన ఒక తాత పక్కనే కూర్చొని నీ అమ్మ 10 కోళ్ళు తెచ్చాడు. 10 కోళ్ళు తెచ్చి వాళ్ళ కొడుకు ఒక్కొక్కరు తీసుకెళ్ళి బెట్లో కొన్ని బెట్ గెలిచి కొన్ని ఓటర్ వేస్తున్నారు. ఆయన అడుగుతుంటే మరి ఇది కాకపోతే అందరూ వస్తారు, అందులో కాకపోతే అందులో వస్తారు. ఫీలింగే లేదు, అట్టుండాలన్నమాట. ఈ వీడియో ఇక్కడే ముగిస్తున్నాను. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో.